చాలా సంతోషించాను. నీ భర్తకు శనిదోషం తొలగిపోయింది, అపమృత్యు భయం కూడా పోయింది. రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మకు తెచ్చాను. మీరిద్దరూ కూడా నిండు నూరేళ్లు సుఖంగా జీవించండి, ధర్మార్థకామ మోక్షాలు సాధించుకోండి. ఇక మెలకు వచ్చినటువంటి మాలిని తన భర్తకు స్వప్నంలో జరిగిందంతా చెప్పింది. ఇద్దరూ ఆనంద బాష్పాలతో స్వామివారిని స్తుతించారు. శుభ ముహూర్తాన తిరుమలకు వెళ్ళి మొక్కులు తీర్చుకుని అన్న సంతర్పణ చేశారు. జీవితాంతం స్వామివారిని సేవిస్తూ చివరికి శ్రీ వెంకటేశ్వరుని సాన్నిధ్యాన్ని పొందారు. కలో శ్రీ వెంకటనాయక. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేరు. అయితే ఒకవేళ ఎవరైనా ఈ సప్త శనివారాల వ్రతం చేస్తే శని దోషాలు తొలగుతాయి, అపమృత్యు భయం తొలగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది, ఆయురారోగ్యాలు లభిస్తాయి, సకల శుభాలు కలుగుతాయి, స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఓం నమో వెంకటేశాయ. ఈ కథను చదివినా విన్నా చెప్పినా సరే వినిపించిన వారికి కూడా ఆ 7 కొండలవాడి అనుగ్రహం తప్పక లభిస్తుంది అని సూతుడు సౌనకాది మునులకు ఈ విధంగా ఈ కథను వివరించారు. విన్నారు కదా మిత్రులారా, ఇది సప్త శనివారాల వ్రత కథ. ఈ కథను విన్నవారికి, వేరొకరికి వినిపించిన వారికి, అలాగే భక్తి శ్రద్ధలతో ఈ కథను చదివిన వారికి తప్పకుండా ఆ 7 కొండలవాడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. వ్రతాలలో ఈ సప్త శనివారాల వ్రతం ఎంతో అమూల్యమైనది, అలాగే పవిత్రమైనది కూడా. ఒకవేళ మీలో ఎవరైనా ఈ సప్త శనివారాల వ్రతం అంటే 7 శనివారాల వ్రతాన్ని చెయ్యాలి అనుకుంటే ఆ వ్రతం యొక్క పూర్తి విధి విధానాలు క్రింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో పిన్ చేయబడి ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీకు కావలసినటువంటి ఆ వివరాలన్నింటినీ గమనించి విధి విధానంగా ఆ వ్రతాన్ని ఆచరించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. ఈ వీడియోను చూస్తున్న మీ అందరికీ కూడా ఓ చిన్న విన్నపం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సూర్యకోటి సమప్రభ వెంకటేశ్వర ఆ స్వామి యొక్క అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.